నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకి సంబంధించి మళ్ళీ చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇటీవల బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యి వెంటనే బయటకు వచ్చేసారు. ఆ తర్వాత ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వచ్చి మాట్లాడతానంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో టీడీపీ, జనసేనకు సంబంధించిన సభ్యులు కావచ్చు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళు కరాఖండిగా తేల్చి చెప్తూ వచ్చారు. అయితే నిన్న అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ అయ్యన్న పాత్ర గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన్ని రూల్ అవుట్ చేస్తూ హైకోర్టు నుంచి నాకు సమన్లు ఇచ్చారు, హైకోర్టు నుంచి నాకు బెదిరింపులు వచ్చాయి, ఇవాళ తప్పుడు ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డిని రూలింగ్ చేసే అవకాశం స్పీకర్కు ఉంటుందా, లేదంటే నిజంగానే కొన్ని గతంలో కూడా ఆయన చాలా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఢిల్లీకి సంబంధించి బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, స్థానిక సంబంధించి ఏదైతే మెంబర్షిప్ ఉంటుందో ఆ మెంబర్ లేకపోయినా కూడా ఇస్తూ వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ జగన్మోహన్ రెడ్డి కోట్ చేసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మాత్రం అలాంటిది పాసిబుల్ కాదంటూ కూడా చెప్తూ వస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మధ్య కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తూ వచ్చారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ కూడా పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున మాటల యుద్ధం అయితే జరుగుతుంది. ఏపీ తాజా రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్కారం. నమస్తే అశోక్ గారు. సో ఫస్ట్ స్పీకర్ రూలింగ్, జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పటి నుంచో ఈ వివాదం కొనసాగుతుంది. ఆయనేమో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటారు, వీళ్ళేమో మీకు ప్రతిపక్ష హోదా రాదు అంటారు. ఈ యుద్ధం మొదలవుతూనే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది. దాదాపు ఇంకా 2 నెలలు అయితే ఏడాది కూడా పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఏడాది పూర్తవుతున్నా కూడా దీనికి ముగింపు పలికే ప్రక్రియ అయితే కనిపించట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా అడుగుతున్న తీరు, తర్వాత ఫలితాలు బహుశా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక చట్టబద్ధమైన కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి, రూలింగ్ పరిస్థితి రావాల్సి వస్తుంది. నిన్న స్పీకర్ గారు ఇచ్చినటువంటి రూలింగ్ కానీ అసెంబ్లీలో చేసిన ప్రకటన చూసినప్పుడు పరోక్షంగా స్పీకర్ గారు ఇచ్చిన ఆలోచనలు, ఆయన అభిప్రాయాలు చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చట్టబద్ధంగా ప్రతిపక్ష హోదా అడిగే హక్కు ఉందని పరోక్షంగా ఒప్పుకున్నట్టు అయింది స్పీకర్ గారు రూలింగ్ లో. స్పీకర్ గారు మిగతా జగన్మోహన్ రెడ్డి గారి లెటరు, బెదిరింపు ధోరణి, హైకోర్టు, ప్రతివాదులు అవన్నీ కాసేపు పక్కన పెడితే 2 పాయింట్స్ ఉన్నాయి. ప్రతిపక్ష హోదా సంబంధించి 2 రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు స్పీకర్ గారు. మొట్టమొదటిగా రూల్ పొజిషన్ చదివారు. అంటే వేజెస్ అండ్ శాలరీస్ సంబంధించినటువంటి ఏదైతే నిబంధన ఉందో చెల్లింపులు, వాటికి సంబంధించి దాన్ని ఓటంకిస్తూ, సెక్షన్లు ఓటంకిస్తూ ఏ సందర్భాల్లో ఏ ప్రాతిపదికన ప్రతిపక్ష నాయకుడుగా ఇస్తారు, రూల్ ఏం చెప్తుందో చెప్పాడు. దాంట్లో మనం చాలా సందర్భాల్లో మన ఇంటర్లో నేను చెప్పాను. అదే మరొక్కసారి స్పీకర్ గారు చెప్పారు. ఏమంటారంటే స్పీకర్ గారి మాటలు చెప్పాలంటే, ఫస్ట్ పాయింట్, అసెంబ్లీలో అధికార పక్షాంతో రాజకీయంగా విభేదించే పక్షంగా ఉండాలి, పొలిటికల్ అపోజిట్. అది ఫస్ట్ పాయింట్. రెండో ప్రాతిపదిక ఏంటంటే ఆ ఆపోజిట్ గా ఉండే గ్రూపుల్లో మేజర్ గ్రూప్ గా ఉండాలి. మూడోది, సభాధిపతి మరియు స్పీకర్ అయినటువంటి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. ఇది యాక్ట్ లో ఉన్నది. ఇది ప్రతిపక్ష నాయకుడిగా ఎట్లా గుర్తించాలనే దానికి ఇది ఒక ఉదాహరణగా రూల్స్ చెప్పాడు. 3 చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగే హక్కు ఎందుకు ఉండదు? ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ ఏంటి? రాజకీయంగా అపోజిట్ గ్రూప్ ఉండాలి. అసెంబ్లీలో 4 గ్రూపులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికార గ్రూపు, ఓన్లీ 1 and all వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిట్ గ్రూప్. కాబట్టి ఫస్ట్ క్వాలిటీ 100% జగన్ గారికి మాత్రమే సెట్ అవుతుంది. ఇక రెండో అంశం, ఆపోజిట్ గ్రూప్ లో మేజర్ గ్రూప్ ఉండాలి. అంటే ఒక 4-5 గ్రూపులు ఆపోజిట్ గ్రూప్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఎక్కువ సంఖ్య ఉండే వాళ్ళు ఉండాలి. అలా తీసుకుంటా కూడా ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఇంకేరే గ్రూపే లేదు, ఉన్నది ఒకే గ్రూప్. కాబట్టి రెండో క్వాలిటీ జగన్ గారికి వర్తిస్తుంది. ఇంక నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ గారు. కాబట్టి యాక్ట్ గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అడిగే హక్కు ఉంది. ఇంకా నిర్ణయం స్పీకర్ గారు తీసుకోవడం తరువాత ఏం నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ గారు? ఈ రెండింటిని ప్రాతిపదిక తీసుకోవాలనా? దీన్ని చెప్పట్లా స్పీకర్ గారు. రెండో వైపు ఏం చెప్తారు స్పీకర్ గారు? సాంప్రదాయాలను ఉటంకిస్తున్నారు. సాంప్రదాయాలు అంటే 10% మొత్తం సీట్లలో ఉంటేనే ఇచ్చిన సాంప్రదాయాన్ని, ఉదాహరణగా ఇచ్చిన సాంప్రదాయాన్ని కాదు, ఇవ్వని సాంప్రదాయాన్ని, అంటే 10% లేకపోతే నిరాకరించిన సాంప్రదాయం పి జనార్దన్ రెడ్డి ఎపిసోడ్ లో తీసుకొచ్చారు. అదేవిధంగా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఎపిసోడ్ మనకు కనపడింది. అంటే 10% లేకపోతే నిరాకరించడం ఒక ఉదాహరణ చెప్పారు. ఇది సాంప్రదాయం అంటారు ఆయన. అది రూల్ కాదు, సాంప్రదాయం అంటారు. పాయింట్ ఏంటంటే
10% లేకపోయినా ఇచ్చిన సాంప్రదాయం కూడా భారతదేశంలో ఉంది. అవును. తెలుగు రాష్ట్రంలో ఉంది, ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ఆప్ అధికారం వచ్చినప్పుడు 3 స్థానాలే బీజేపీకి ఉన్నప్పుడు అపోజిషన్ ఇచ్చారు. 7 ఉండాలి, ఉమ్, 10% అంటే. ఉమ్, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి సబితా ఇంద్రారెడ్డి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సంఖ్య ఒక్కసారిగా 6కు పడిపోయింది. ఉమ్, దాంతో 7 స్థానాలు ఉన్నటువంటి ఎంఐఎంకి అపోజిషన్ లీడర్ ఇచ్చారు, ఉమ్, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా. ఉమ్, అంటే అర్థం ఏంటి? మామూలుగా 10% అంటే 12 ఉండాలి, 119 కదా తెలంగాణలో ఉండేది. ఉమ్, 12 ఉండాలి, 12 లేవు కదా ఎంఐఎంకి, 7 ఉంటే ఇచ్చారు కదా. అవును. అంటే 10% లేని వాళ్ళకి నిరాకరించిన సాంప్రదాయం ఉంది, 10%తో సంబంధం లేకుండా ఇచ్చిన సాంప్రదాయం ఉంది. ఇప్పుడు ఓకే. స్పీకర్ గారు ఏ సాంప్రదాయాన్ని పాటిస్తారో ఆయన ఇష్టం, ఉమ్, కానీ యాజ్ పర్ రూల్ మాత్రం ఆయన చదివినిచ్చిన దాని ప్రకారం ఆయనకు హక్కు ఉంది. ఓకే. ఫైనల్ గా అశోక్ గారు ఈ పాయింట్ లో నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి రైట్ ఉంది అంటున్నానంటే, హక్కులు సాంప్రదాయాలు రెండు ఘర్షణ పడినప్పుడు ఏది అమలు చేస్తారు? హక్కులే చట్టం. కదా. చట్టం, లీగాలిటీ మరియు ప్రాక్టికల్ అంటే సాంప్రదాయం. ఉమ్, సాంప్రదాయం ఈ రూల్ పొజిషన్ మధ్య సంఘర్షణ వచ్చింది అనుకోండి, కోర్టులు ఏం చెప్తాయి? రూల్ పొజిషన్ పాటించమంటాయి, సాంప్రదాయాలను పాటించమని. అవును, డెఫినెట్ గా. ఆ సాంప్రదాయం కూడా ఏకోన్ముఖంగా ఉందా? ఉమ్, ఒక సాంప్రదాయం యువన సాంప్రదాయం ఉంది, ఇంకో సాంప్రదాయం ఇచ్చిన సాంప్రదాయంలో బలహీనత ఉంది. ఉమ్, రెండు సాంప్రదాయాలు ఉన్నాయి, ఇచ్చిన సాంప్రదాయం ఉంది, యువన సాంప్రదాయం ఉంది. చట్టం ఇలా చెప్తుంది. ఉమ్, ఈ 2-3 యాంగిల్లో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే రైట్ అయితే, అడిగే రైట్ ఆయనకు ఉంది. ఉమ్, అయితే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న క్లాజ్ అయితే ఏదో ఉందో, ఉమ్, స్పీకర్ గారు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? ఇప్పుడు నిన్న అంత మాట్లాడిన స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్ ను పరిశీలించాం, ఉమ్, యాజ్ పర్ రూల్ ప్రకారం ఇవ్వడానికి కుదరదు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తున్నాను ఆ అప్లికేషన్ అని చెప్పలా. ఉమ్, అన్ని చెప్పారు, అర్థం వచ్చేది చెప్పారు, కానీ చెప్పలేదు. ఉమ్, ఇప్పుడు కోర్టు నోటీస్ ఇస్తుంది, ప్రతివాదిగా స్పీకర్ గారిని చేర్చరు, ఎందుకంటే ఆయనకున్న హోదా రీత్యా. అవును. అదేమవుతుందో చూద్దాం. కానీ స్పీకర్ గారు కార్యాలయం జగన్ గారి అప్లికేషన్ పరిశీలించాం, మీరు ఇచ్చిన నోటీస్ చూసాం, సో రూల్ ప్రకారం ఆయనకి ఇవ్వడానికి కుదరదు అని హైకోర్టుకి చెప్పట్ల, ఉమ్, రూల్ పొజిషన్ హైకోర్టుకి చెప్పట్లా, ఉమ్, తిరస్కరించట్ల అప్లికేషన్. ఆయనకు ఒక లెటర్ రాసేవచ్చు కదా, నీ లెటర్ చూసానమయ్యా అది పలానా రావలేదు తప్ప. ఈ రెండు చేయకుండా చేస్తున్నారంటే అర్థం రూల్ పొజిషన్ లో అది లేదు. ఓకే. ఓకే. అలాగని ఒక అవకాశం ఏముంది? ఉమ్, స్పీకర్ గారి నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి? స్పీకర్ 5 ఏళ్ళు కూడా తీసుకోవాలి, ఉమ్, పరిశీలిస్తానే ఉంటారు. ఉదాహరణ ఇప్పుడు మీకు తెలంగాణ అసెంబ్లీలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఉమ్, మీరు ఎంతకాలం డిస్క్వాలిఫికేషన్ పరిశీలిస్తారు? 5 ఏళ్ళు అంటే శాసనసభ కాల పరిధి ముగిసేంత వరకు పరిశీలిస్తే ఇంక విలువే ఉంది. అలాగని ఆదేశించే కోర్టుకు లేదు. ఉమ్, కానీ ఆ క్వశ్చన్ చేస్తుంది కోర్టులు ఇప్పుడు. అవును. మీరు 5 ఏళ్ళు పరిశీలించుకుంటా పోతే విచక్షణాధికారం పేరుతో ఎప్పుడు డెసిషన్ చెప్తారు? ఉమ్, కాబట్టి ఈ చర్చ ఏమవుతుందో చూడాలి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళినాడు కాబట్టి ఇది ఎక్కడో ఒక లీగల్ పొజిషన్ అయితే తీసుకుంటుందని నమ్ముతున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అడిగే రైట్ అయితే ఉంది, ఇస్తారా ఎవరు అనేది స్పీకర్ విచక్షణాధికారం. ఓకే. ఓకే. అంటే ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ గా చెప్తుందంటే, సరే నెంబరింగ్ సిస్టమ్ కావాలి, కంపల్సరీ ఇంత మెజారిటీ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ హైకోర్టు ఇప్పటికే చెప్పింది కదా దీనికి సంబంధించి డిసిషన్ తీసుకోమని స్పీకర్ గారికి. స్పీకర్కి ఆల్రెడీ ఇచ్చి డిసిషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు ఆశ్రయించి ఏంటి నేను వేసినటువంటి అంశానికి సంబంధించిన రిజల్ట్ ఏంటనే అడిగే అవకాశం ఉండదా జగన్మోహన్ రెడ్డికి? ఖచ్చితంగా అడగచ్చు. మళ్ళీ ఆయన రిట్ వేసాడు, మళ్ళీ అప్పీల్ చేయొచ్చు నా తీర్పు ఇమ్మని చెప్పి. కానీ రిక్వెస్ట్ చేయొచ్చు తప్ప డిమాండ్ చేయలేదు. ఇప్పుడు దానికి హైకోర్టు ఏం చెప్పాలి? ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన వ్యాఖ్యలు చేయాలి. ఏమని? ఎంతకాలం డిస్క్వాలిఫికేషన్ నేను ఎవరు చేయాలి? స్పీకరే చేయాలి. నిబంధనలు రూల్ అంటే విప్పు ధిక్కరించిన వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు, పార్టీ ఫిరాయించిన వాళ్ళని నిబంధనలు డిస్క్వాలిఫై చేస్తారు. వాళ్ళు అప్లికేషన్ పెట్టాడు, తెలంగాణ స్పీకర్ పరిశీలిస్తున్నాడు. ఎంతకాలం పరిశీలిస్తాడు అనేది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎంతకాలం పరిశీలిస్తారు, 5 ఏళ్ళు కాల పరిమితి ఇప్పుడు పరిశీలించిన లాభం ఏందనేది సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది. రేపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చేస్తే గీస్తే అట్లాంటి వ్యాఖ్య చేయాల్సిందే. అంతకుమించి ఇంత లోపల తేల్చండి అని ఇంకా సుప్రీంకోర్టు కొన్ని రేపు కోర్టులో చేసినా చేస్తాయి ఆ తీర్పులు. బట్ ఇప్పటి వరకు దేశ చరిత్రలో అటు జరగల. ఇప్పుడు స్పీకర్ గారు కోర్టు అడిగింది అనుకోండి, మేము పరిశీలిస్తున్నాం అంటాడు. అప్పుడు ఏం చెప్తారు? పరిశీలిస్తా ఉన్నారు కదా, పరిశీలించడం అంటే వేసి కూర్చోవడమే. పరిశీలిస్తున్నాం అంటే హైకోర్టు మీరు పరిశీలించడం బాగుంది కానీ 2-3 నెలల్లో తేల్చేసేయండి, 1 year లో తేల్చేయండి అని స్పీకర్ ని ఆదేశించజాలదు. ఇది కోర్టుకున్న పరిమితులు. అలా ఆదేశించింది అనుకోండి, రేపు స్పీకర్ కొన్ని ఆదేశాలు కొన్ని అడుగుతాడు, ఫలానా అశోక్ గారికి మేము కొట్లాడుకున్నాం దీనిపైన తొందరగా తీర్పు చెప్పండి అంటారు. కోర్టులు అడగలవా నువ్వు? అడగలేం కదా, ఎందుకంటే వాళ్ళకున్న విచక్షణ అధికారం వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి స్వతంత్ర అధికారాలు
ఇట్లాంటి సందర్భాల్లో ప్రశ్నలకు గురవుతున్నాయి. ఉమ్, అందుకే చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఏదో మంచి ఎగ్జాంపుల్ గా మిగిలిపోతుంది, దీనికి ఒక నిబంధనలు రావచ్చు అని అనుకుంటున్నాను. ఉమ్, కాబట్టి స్పీకర్ గారికి హైకోర్టుకి స్పీకర్ కార్యాలయం చెప్పట్లేదు. ఈయన అడిగినా కూడా మళ్ళీ అప్పీల్ చేస్తే ఇంకో నోటీస్ ఇస్తారేమో అంతే ఓకే. తప్ప ఉమ్. ఆదేశాలు ఇవ్వడం అనేది ఇప్పటివరకు జరగలేదు. అది సార్ ఇవ్వలేదు. అది ఏదైనా అప్ టు ఇక ఆ డిసిషన్ మొత్తం కూడా స్పీకర్ తీసుకోవాల్సిందే కదా, ఆ నిర్ణయం అంతా ఇంకా ఫైనల్ స్పీకర్దే కదా. తీసుకుంటారు, పరిశీలిస్తారు, పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఆ ఓకే. పరిశీలన 5 ఏళ్ళు చేస్తారా 5 నెలలు చేస్తారా అనేది చూడాలి. 5 నెలలు ఆల్రెడీ సంవత్సరం అయిపోవస్తుంది, ఇంకో 4 సంవత్సరాలే ఉన్నది దీనికి సంబంధించి. సరే, జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్, పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అసలు జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఆయన జపాన్ వెళ్ళాలి, జర్మనీ వెళ్ళాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్గా మీరు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఆయన కామెంట్ చేస్తూ వచ్చారు. ఏంటి వీళ్ళిద్దరి మధ్య మాటలు యుద్ధం ఏంటి అసలు ఈ ఇష్యూకి సంబంధించి? ఇప్పుడు మీరు జర్నలిస్ట్ గా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను జర్నలిస్ట్ గా స్పందిస్తున్నాను. మాట వచ్చినప్పుడు ఒక సెటైరలిక్ గా మీరు ఎటకారంగా నన్ను ఒక ప్రశ్న వేయచ్చు. ఉమ్, నేను అప్పుడు ఏం చేస్తాను, నేను కొంచెం గట్టిగా ఎటకారంగా మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఉమ్, అప్పుడు ఎటకారం చేసిన వాళ్ళకి ఎటకారం వినే ఓపిక కూడా ఉండాలి, అంతే కదా. మీరు నన్ను ఎటకారంగా ఒక ప్రశ్న వేస్తే నేను ఎటకారంగా ఆన్సర్ చేస్తాను. ఓకే. నేను ఎటకారంగా మీకు ఆన్సర్ చేస్తే మీరు ఎటకారంగా క్వశ్చన్ వేస్తారు. ఆటోమేటిక్ గా ఎటకారాలు అనేది 2 వైపులా ఉంటాయి. ఉమ్, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఎటకారం, అవమానం అన్ని చేసిన తర్వాత ఆయన వైపు నుంచి రియాక్షన్ ఉంటుంది. దీన్ని ఏ తప్పు ఏదో ఒప్పు అని మనం జడ్జిమెంట్ ఇవ్వలేము. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో తక్కువ ఎటకారం చేస్తున్నారా? ఉమ్, ఒక ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నాను, ఎక్కడమ్మా పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. దానికి సంబంధం లేని విషయం ఉమ్, అడుగుతున్నారు కదా, అది ఎటకారం అంటారా దేనంటారా? ఓకే. శాసన మండలిలో స్వయన లోకేష్ గారు మీ పులివెందుల ఎమ్మెల్యే ఏమన్నాడు అడగలేదా? ఉమ్, పులివెందుల ఎమ్మెల్యే ఏంటి? ఉమ్, యాజ్ పర్ రూల్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు కదా, టెక్నికల్ గా. అవును. ప్రతిపక్ష నాయకుడు కాకపోతే యాజ్ గ్రూప్ లీడర్, 11 మంది గ్రూప్ ఆయన నాయకుడు, ఉమ్, ఒక గ్రూప్ ఫ్లోర్ లీడర్ ఆయన. ఉమ్, ఫ్లోర్ లీడర్ వేరు, హౌస్ మెంబర్ వేరు. ఉమ్, హౌస్ మెంబర్ స్థాయి దాటి మరి, కానీ మీరు ఫ్లోర్ లీడర్ అని పక్కన పెట్టేసి పులివెందుల ఎమ్మెల్యే కాదా? అవును. ఉమ్, పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడ అంటే ఏంది, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అని చెప్పడం, ఉమ్, దీన్ని ఎటకారం అంటారా ఏమంటారు? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అంటే ఎలా? అదేం చిన్న స్థాయి కాదు కదా, వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలే కదా. అంటారు. ఉమ్, అన్ని 11 అంటారు, జబర్దస్తులు అన్నిట్లో ఎటకారాలు చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఉమ్, మీరు ఆఫ్టర్ ఆల్ ఎన్నిసార్లు పులివెందుల ఎమ్మెల్యే హోంమంత్రి గారు బహిరంగ పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. ఉమ్, ఇట్లాంటివన్నప్పుడు ఆయన ఎటకారం చెప్పి, ఆయనకు అవకాశం ఉన్నప్పుడు ఎటకారం చేయకుండా ఎంచుకుంటాడు. ఉమ్, ఉమ్, ఖచ్చితంగా చేశాడు. అది దాని కౌంటర్ గా మీలాంటి విలేకరులు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటే అర్థం కాదు. ఆయన ఎమ్మెల్యే ప్లస్ మంత్రి ఇప్పుడు, నో డౌట్ ఎట్ ఆల్. ఉమ్, కానీ ఒకటి నిజం కదా, రెండో మనం ఏమన్నాడు, మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు, ఆయనకి ఏం తెలుసు అన్నట్టు మాట్లాడినాడు. ఉమ్, అంటే అది నిజమే కదా, మొదటిసారి కదా ఎమ్మెల్యే, ఉమ్, మొదటిసారి ఎమ్మెల్యే వాస్తవం. రెండోది 3 పార్టీలు కలిస్తే ఎమ్మెల్యే అయ్యారని కూడా వాస్తవం. ఉమ్, అదొక 21కి 21 స్ట్రైక్ రేట్ ఉండొచ్చు. మీరు 21కి 21 స్ట్రైక్ రేట్ ఉందని మీరంటే 5 లక్షల ఓట్ల మెజారిటీ కలిసిన స్ట్రైక్ రేట్ జగన్కు ఉంది. తెలుగుదేశం, కాంగ్రెస్ ఏకోన్ముఖంగా దాని మీద కొట్లాడి వారం ముందు రోజులు ఫ్యాన్ గుర్తు వచ్చింది ఆయన. వారం ముందు రోజులు, ఎలక్షన్ కు వారం ముందు రోజులు ఫ్యాన్ గుర్తు. ఇంకో పక్క తల్లిని గెలిపించాలి, రెండో వైపు ఆ ఫ్యాన్ గుర్తు పోలిన గుర్తులు 4 ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి పేరుతో 10 మంది అప్లికేషన్లు వేసినారు. ఇన్ని వేస్తే 5 లక్షల చిల్లర ఓట్లతో గెలిచినాడు ఆయన. ఇదిగా ట్రాక్ రికార్డే కదా, దీని కాదంటామా? కాబట్టి ఆ ట్రాక్ రికార్డు మనకెంత ఉందో మనకున్నా 100 రెట్లు ఎక్కువ ఉంది. కాబట్టి ఇట్లా ట్రాక్ రికార్డు చెప్పుకుంటే ఆయనకు ఉంది, మీది మీకుంది. కాబట్టి మీరు జర్మనీ ఉదాహరణ ఎందుకు తేవాలి? పాయింట్ ఏంటంటే శాసనసభ పక్ష నాయకుడుగా ఆయన అడుగుతున్నాడు ఏమని, ప్రతిపక్ష హోదా కావాలని. మీరు రూల్ పొజిషన్ ప్రకారం నీకు ఇవ్వలేదని చెప్పు, తప్పులేదు. సాంప్రదాయాలు పాటిస్తాం మేము ఇవ్వమని చెప్పు, మీ రైట్ మీది, నేను కాదను. అది స్పీకర్ డెసిషన్ తీసుకుంటాడు. మీరు కూడా చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా యాజ్ పర్ రూల్ ఇదండి, మీకు ఎట్టిస్తారు, 17 మంది మీకు ప్రజలు ఇవ్వలేదు అని మాట్లాడి, రాజకీయంగా తప్పులేదు. ఇప్పుడు చెప్పారు స్పీకర్ గారు, దేవుడు వరం ఇవ్వకుండా పూజారి నేనేం చేస్తాను అన్నాడు. అంటే దేవుడు అంటే ప్రజలు ఎమ్మెల్యే ఇవ్వకుండా నేనేం చేస్తాను, పూజారి అంటే డెలివరీ చేసేవాడిని కదా. మంచి ఉదాహరణ, దాన్ని నేను కాదను. పాయింట్ ఏంటంటే అట్లా మీరు విమర్శలు చేయండి ఆయన పైన. కానీ మీరు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు 40% ఓట్ల గురించి మాట్లాడుతున్నారు, 40 అయితే జర్మనీకి పోని అన్నాడు. జర్మనీ పోతే 40% ఓట్లు అంటే జర్మనీకి పోతే ప్రతిపక్ష నాయకులు ఇస్తాడనే కాదు. జర్మనీ లాంటి ఉదాహరణ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి 10 సీట్లు వస్తాయి, ఈయనకి 70-80 వస్తాయి. ఎందుకంటే 40% అంటే దామాషా అంటారు జర్మనీ ఆ దేశాల్లో. అంటే దామాషా అంటే ఓట్లు బట్టి సీట్లు నిర్ణయిస్తారు. ఆ లెక్క తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి? దాదాపు 10% ఓట్లు వచ్చినాయి. 10% ఓట్లకి ఎన్ని వస్తాయి?
17 వస్తాయి మనకు, ఉమ్, 21 రావు, తగ్గుతాయి, మీకు 4-5 తగ్గుతాయి. అవును. కానీ జగన్ గారికి 40% కాబట్టి 41, 30 దాపు 75-76 సీట్లు వచ్చేస్తాయి జగన్ కి. ఉమ్, ఉమ్, మళ్ళీ కాబట్టి ఆ ఉదాహరణ దీనికి సెట్ కాదు. ఓకే. జర్మనీ బోల్డి అన్నారు కాబట్టి ఈయన కూడా మీకు అవగాహన లేదు అని మాట్లాడుతున్నారు. ఉమ్, దీనికి కౌంటర్ గా లోకేష్ గారు మెజారిటీ అడుగుతున్నారు. ఈ ఎటకారాలకి ఏది పరిష్కారం ఉండదు అశోక్ గారు. ఇప్పుడు మెజారిటీ ఎంత, నీ మెజారిటీ ఎంత, నా మెజారిటీ ఎంత, ఉమ్, నీ మెజారిటీ ఎంత, పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ మీరు అంటారు, వాళ్ళే అంటారు. సరే అది మెజారిటీ ప్రామాణికం తీసుకుంటే జగన్ మెజారిటీ ఎంత, చంద్రబాబు మెజారిటీ ఎంత అంటారు. ఉమ్, అది ప్రామాణికం తీసుకుందామా? అవును. లేదా మీరు ఒక పార్టీతో ఒంటరిగా పోటీ చేస్తే మీరు 2 చోట్ల ఓడిపోయారు, 3 కలిస్తే కానీ గెలవరని వాళ్ళు అంటారు. దీనికి ముగింపే ఉండదు, ఎవరు ఓపుకోవాలి. అవును, విమర్శలు చేయడానికి ఏదైనా ఉంటది, దానికి అంతే ఉంటది. కాబట్టి జగన్ వాళ్ళు ఎటకారం చేశాడు కూడా ఆయన ఎటకారం చేసినాడు. ఎటకారం చేసిన వాళ్ళు ఎటకారానికి భరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఈయన అన్నాడు కాబట్టి వాళ్ళు కూడా ఎటకారం చేస్తారు, దానికి ఆయన సిద్ధంగా ఉండాలి. ఓకే. వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టుల మీద చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సరే, వాటిని వైసీపీ కావాలని చేసిందా లేదంటే కూటమి ఎంత కక్షపూరితంగా చేసిందా అనేది పక్కన పెడితే కోర్టులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఈరోజు ఆర్జీవీ కేసుకు సంబంధించి ఆర్జీవీని ఎలా 2019లో రిలీజ్ అయినటువంటి ఒక సినిమాకు సంబంధించి మీరు ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి, దాన్ని విచారణ జరపడం ఏంటంటూ కూడా కోర్టు కొంత సీరియస్ అయ్యి దాని మీద ఆ కేసు మీద స్టే ఇస్తూ వచ్చింది. అలాగే పోసానికి సంబంధించినటువంటి కేసుల మీద తొందరపడి చర్యలు తీసుకోవద్దు, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పీటీ వారెంట్లు వేసి తీసుకోవడం ఏంటనేది కూడా దాంట్లో కూడా కొన్ని జిల్లాలకు సంబంధించిన కేసుల మీద కూడా చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశిస్తూ వచ్చింది. అలాగే రోజాకి సంబంధించిన అంశం కూడా మనం చూస్తూ వచ్చాము. రోజాకి సంబంధించిన అంశం కూడా ఆమె రాగానే కూటమి సర్కార్ అధికారంలో రాగానే 100 కోట్లు అవినీతి చేసింది, ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లు కొల్లగొట్టిందని చెప్పేసి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు కోట్లకు సంబంధించిన అంశం గురించి, రోజా గారికి సంబంధించిన అంశం గురించి? ఫస్ట్ పాయింట్ రోజా గారికి సంబంధించి ఏంటంటే, మన కోరికలన్నింటినీ ఆదేశాలేమని చెప్పి అలవాటైన బ్యాచ్ ఒకటి తయారైంది రాష్ట్రం. దాదాపు ఈ 10 నెలల్లో కొన్ని 2-3 మీడియా ఛానల్లో కూర్చొని అనలిస్టులు, జర్నలిస్టులు, తర్వాత రాజకీయ పార్టీ ప్రజలు రోజాని ఇప్పటికీ 100 సార్లు అరెస్ట్ చేస్తుంటారు. వీళ్ళే లాయర్లుగా వాదించేస్తారు, వీళ్ళే జడ్జిలుగా తీర్పులు ఇచ్చేస్తారు, వెంటనే రోజాని వాళ్ళే అరెస్ట్ చేసేస్తారు ప్రతిరోజు. ఇప్పుడు కొన్ని 2 ఛానల్ చూసారంటే వాళ్ళు యూట్యూబ్ లో పోయి ఒక 100 సార్లు రోజాని కట్టకట్ట వెనకాల కమ్మి ఊర్చల వెనకాల పెట్టేసి 100 సార్లు అరెస్ట్ చేస్తుంటారు. అంటే 10 నెలల పాటు ఆనందం, అంటే వీళ్ళ కోరికని బట్టి అరెస్ట్ చేయమని కోరికలు. దీన్ని పటాపంచులు చేస్తూ ఈ రోజు అసెంబ్లీలో నిన్న శాసన మండలిలో స్వయాన మంత్రి గారు, సంబంధిత మంత్రి గారు వివరణ ఇచ్చారు. ఈ వివరణలో ఎంత గమ్మత్తుందంటే, ఆమె పైన పరోక్షంగా చేసిన ఆరోపణ ఏంటంటే 119 కోట్లు ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రభుత్వం ఖర్చు చేసింది, ఈమె క్రీడలు మరియు టూరిజం శాఖ మంత్రి, కాబట్టి ఈమె తినేసింది డబ్బులు, కాబట్టి ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేసేపోతారు. వీళ్ళ కోరిక అరెస్ట్ చేయాలనేది సాకు, అది చెప్తానన్నది చెప్పారు. దీనికి సంబంధించి 3 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యులు క్వశ్చన్స్ వేశారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే ప్రధానంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు నిధులు ఎలా ఖర్చు పెట్టారు ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో ఏమైనా అవినీతి గాని ఆరోపణలు ఏమైనా వచ్చినాయా, మీ దృష్టికి వచ్చినాయా, రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, దీనిపైన ఏమైనా విచారించి చర్యలు తీసుకునే పని ఏమైనా ఉందా. 3 క్వశ్చన్లు తెలుగుదేశంలో వేసినారు. నేను సమాధానం చెప్పాడు చేస్తా మంత్రి. ఫస్ట్, ఈ 119 కోట్ల రూపాయలు ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఎలా ఖర్చు చేసామో చెప్పినాడు. రెండో క్వశ్చన్, మూడో క్వశ్చన్ ఇంపార్టెంట్, అవినీతి ఆరోపణలు ఏమైనా వచ్చినాయా అనేది ఒక క్వశ్చన్, చర్యలు తీసుకునేదానికి అలాంటి ప్రస్తావన ఉత్పన్నం కాదు. రెండింటికి అదే సమాధానం. అలాంటి ప్రస్తావన ఉత్పన్నం కాదంటే అసలు ఏమి జరగలేదని ఒప్పుకున్నట్టు, అంటే అలాంటి ప్రస్తావనే జరగలేదు అంటాడు. పాయింట్ ఏంటంటే మళ్ళీ ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు లేసి రాష్ట్రంలో ఆడిపోయిన మమ్మల్ని ఇదే అడుగుతున్నారు, ఆ పేరు చెప్పలేదు కానీ మాజీ మంత్రిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎవరు అడగట్లా. ఆ మీడియా కొంతమంది జర్నలిస్టులు అంట, కొంతమంది ప్రజలందరూ అడుగుతున్నారంట. ప్రజలు ఎవరుగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు కోరిక రోజైనా అరెస్ట్ చేయాలి, పోయినప్పుడు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయాలని అడుగుతా ఉంటారు. ఈ జర్నలిస్టులు రోజు చెప్తున్నారు, 2 ఛానల్లో కూర్చునేసి రోజు ఆమెను అరెస్ట్ చేస్తుంటారు. వీళ్ళు అడిగే ప్రశ్నలు ఆయన వాళ్ళు అడుగుతున్నారు, ఏమని మమ్మల్ని అడుగుతున్నారు విచారణ. కొన్ని రామ్ గోపాల్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు కూడా చేశాడు, అదే మెంబర్ గా ఆయనకు ఆ రైట్ ఉంది, శాసనసభలో మాట్లాడారు. ఈ ఆరోపణలకి సమాధానం అధికార పార్టీ వాళ్ళు అడిగేసరికి అదే మంత్రి మళ్ళీ ఏమంటారంటే, మేము ఒక స్వతంత్ర ఆర్గనైజేషన్స్ ద్వారా విచారణ జరిపించి 45 రోజులు రిపోర్ట్ చేస్తామని చెప్పారు. ప్రతిపత్తి సంస్థ ద్వారా ఏదో ఒకటి, ప్రతిభా సంస్థ కాదు, ఇండిపెండెంట్ ఏజెన్సీ. ఇండిపెండెంట్ ఏజెన్సీ మళ్ళీ, ఓకే, ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీ కాదు. సిఐడి సిట్లు అవి ఏమి లేవు. ఆయనకు అర్థమైపోయింది కదా, సమాధానంలోనే
అలాంటి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పిన తర్వాత ఇంకేం చేస్తారు? ఉమ్. కానీ వాళ్ళు అడిగారు, తెలుగుదేశం అడిగితే ఇంకేం బాగుండదని 45 రోజులు విచారణ, ఇంక 45 రోజులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు. రోజని 45 రోజులు విచారణ చేయబోతున్నారు, రిపోర్ట్ ఇచ్చేబోతారు. 45 రోజులు అరెస్ట్ చేస్తారు, రోజులు చేసుకుంటా ఉంటారు. ఇది అలవాటుగా మారిపోయింది. అసలు జరిగింది ఒకవేళ నిజంగా జరుగుంటే ఇన్ని రోజులు ఆగుతారా? 10 నెలలు అయిపోవచ్చింది. అసలు రోజాని అసలు ఒప్పుకుంటారా? ఇల్లు వాళ్ళ కోరిక, వాళ్ళ కసి అది. జరిగింది ఏంటంటే రోజాని ఈ విషయంలో టచ్ కూడా చేయలేరు. కారణం ఏంటంటే ఆ మంచి చెట్లు పక్కన పెట్టండి, అసలు ఆమె క్రీడలు మరియు టూరిజం మంత్రి కదా. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆమె నిర్వహించింది 119 కోట్ల బడ్జెట్ అన్నారు. చూద్దాం, తప్పు. విషయం ఏంటంటే రోడ్లు భవనాల శాఖ వాళ్ళు నిర్వహించారు. ఓకే ఓకే. ఆ రోజు కేబినెట్ ఏం డెసిషన్ తీసుకుందంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఫాస్ట్ గా చేయాలి. అవును. టూరిజం మరియు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ చాలా చిన్నది, అంటే డిపార్ట్మెంట్ చాలా చిన్నది. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో నిర్వహించేంత సీనియర్కి లేదు ఈ 2 డిపార్ట్మెంట్ కి. అందుకని ఎన్నికల దగ్గర వస్తున్నాయి, ఎన్నికలు కూడా వస్తుంది కాబట్టి తొందరగా జరపాలనుకున్నారు. కాబట్టి రోడ్లు భవనాల శాఖకి ఇచ్చారు ఆ 119 కోట్లు. మీరు టెండర్లు పిలిచి ఏర్పాట్లు చేయండి అని వీళ్ళకి ఇచ్చారు ఆదేశం. ఇక రోజాకి డబ్బులే ఇలా అంటే ఏంటంటే ఆమె డిపార్ట్మెంట్ కాదు అది, రోడ్లు భవనాల శాఖ ఆమెది కాదు, డిపార్ట్మెంట్ కి ఇచ్చారు. తమాషా ఏంటంటే రోడ్లు భవనాల శాఖకి మరియు ఈ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి స్పోర్ట్స్ కి ఒకే ఐఏఎస్ ఆఫీసర్. ఓకే 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 ఓకే. కాబట్టి కానీ సీఎంఓ ఏం చేసిందంటే రోడ్లు భవనాల శాఖ ఇచ్చింది. అటు రోడ్లు భవనాల శాఖలే టెండర్లు పిలిచి వస్తువులు కొన్నారు, క్రీడాకారులు అన్ని కొన్నారు. రోజా ఎందుకు పోయిందంటే ఆ మినిస్టరే కాదు, ప్లస్ పాపులర్ పర్సనాలిటీ, సినిమా హీరోయిన్. కాబట్టి రాష్ట్రం అంతా పోతే కొంచెం ఉత్సాహంగా ఉంటుంది, కళాకారులకు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా వస్తూ ఉంటుంది. ఆమెను పంపించారు. బహుశా ఆమెకేమైనా టీఏడిఏ ఇచ్చుంటారు, అంత తప్పితే ఆమెకు ఏ పాత్ర లేదు. కానీ ఇవి ఏమీ తెలియదు. ఇవి తెలియకుండా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఆమె మీద ఉన్న కోపంతో క్రీడల మంత్రి ఆమె కాబట్టి ఆమె నిర్వహించుంటుంది కాబట్టి ఆమె తినేసి ఉంటుందని లెక్కలు పెట్టేసి చేసేయండి. అసలు ఆమె డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా జరిగిందన్న విషయం. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఆ రోజు ఆ ఐఏఎస్ ఆఫీసర్ ప్రజెంట్ సీఎంఓలో ఉన్నాడని ఒక ప్రచారం. ప్రజెంట్ సీఎంఓలో కాబట్టి ఇది ఏమీ జరగదు. రోజా గారికి ఈ విషయంలో వాళ్ళు క్లీన్ చిట్ కాదు కదా, ఏమీ చేయలేరు. కారణం ఏంటంటే జరిగిందనే దానికన్నా అసలు ఆమె శాఖే నిర్వహించలేదు. అప్పుడు ఆమె శాఖ నిర్వహిస్తే కదా ఆమె తప్పు చేయడానికి అవకాశం. ఆమె శాఖ నిర్వహించినప్పుడు వేరే శాఖ నిర్వహించిన ఈమె తప్పు చేస్తుంది, ఈమె ఎట్ట సంబంధం ఉంటుంది. కాబట్టి సంబంధం లేదు, వాళ్ళ కోరికను వ్యక్తం చేస్తున్నారు రోజా విషయంలో. అది మీకు ఒకటి ఏంటంటే ఇక్కడ నిజమని తెలిసినా కూడా నిజానికి ఒప్పుకోలేరు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఆరోపణలు చేసినప్పుడు అది నిజమని తెలిసినప్పుడు ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది కదా, ముఖ్యంగా మీడియా కావచ్చు, వ్యక్తులకు కావచ్చు. ఈ విషయంలో వాళ్ళు పప్పులో కాలేసినారు. విషయం ఏంటంటే వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ విషయం, నాకు కూడా తెలియదు. నేను కూడా ఒకసారి నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది కాబట్టి ఒకసారి అడిగిన ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారు ఇద్దరికి, రోజు అరెస్ట్ చేస్తున్నారు కదంటే అప్పుడు ఆమె చెప్పింది ఇలాంటి మేధావులకు కూడా ఏం తెలియదు, అసలు నేను నిర్వహించుంటే కదా నన్ను అరెస్ట్. అప్పుడు ఈ గమ్మత్తు చెప్పింది నాకు కూడా తెలియదు. మీరైనా నేనైనా ఏమనుకుంటాం, క్రీడల్లో ఏదైనా తప్పు జరిగితే ఆ రోజు క్రీడల మంత్రి ఉండొచ్చేమో. నేను అనుకున్నా, మీరు అనుకుంటారు, వాళ్ళు అనుకున్నా, అట్లే అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ శాఖే నిర్వహించలేదు. రోజా గారి పరిధిలో ఉన్న శాఖే ఈ ప్రోగ్రామ్ నిర్వహించలేదు, ఈవెంట్ నిర్వహించలేదు. గెస్ట్ గా వెళ్ళింది. కానీ ఆ విషయం తెలియకుండా వాళ్ళు మాట్లాడేసారు 10 నెలలు. కనీసం ఆ మంత్రి అన్నా చెప్పుండాలి, బాబు ఎక్కువ మాట్లాడేస్తున్నారు, చివరికి ఏమి చేయాలి ఆమె సంబంధం లేదని చెప్పుండాలి. ఇప్పుడు అది అసెంబ్లీ శాసన మండలి వేదికగా చెప్పేసినాడు. ఇప్పుడైనా మౌనంగా ఉంటారా, లేకపోతే ఇంకేమైనా కొత్త కేసులు ఏమైనా రోజా గారిని అరెస్ట్ చేయమని చెప్పని చేస్తారా చూడాలి. ఓకే ఓకే. సో ఈ రెండోది ఏంటి, ఈ కేసులకు సంబంధించి కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేసి వచ్చాయి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మీరు ప్రతిదానికి కోర్టులకు వెళ్ళడం, టీడీపీ వాళ్ళేమో కోర్టులకు వెళ్ళే వాళ్ళు దానికి సంబంధించి ఇష్యూస్ ఫేస్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు రివర్స్లో కోర్టులకు వెళ్తున్నారు, కేసులకు సంబంధించి, అరెస్టులకు సంబంధించి, అంశాలన్నిటికి సంబంధించి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ రోజు ఆర్జీఓ గారి విషయంలో ఏదైతే జరిగిందో రేపు అందరి విషయంలో అదే జరుగుతుంది. ఓకే. కారణం ఏంటంటే పోసాని మురళీకృష్ణ గారినైనా, ఆర్జీవి గారినైనా, వల్లభనేని వంశీనైనా ఎవరైనా సరే అదుపు తప్పిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని ఆ తప్పుని ఆధారంగా చేసుకొని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, చర్యలు తీసుకోవాలి కూడా. ఓకే. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా కేసు వేరు, కోపం వేరు. కోపమేమో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు కోపానికి మూలం, అంతే కదా. మనందరూ కూడా దాన్ని ఖండిస్తాం, పవన్ కళ్యాణ్ గారు ఖండిస్తాం. అట్ ద సేమ్ టైం పోసాని మురళీకృష్ణ గారి పట్ల కూడా వీళ్ళు ఎట్లా ప్రవర్తించారు అది కూడా ఖండించాలి దగ్గ విషయం, ఖండిస్తాం. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ మీద కేసు ఏం పెట్టాలి? ఆ రోజు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు, ఆ సెక్షన్ మీద కేసు పెట్టుకొని చట్టబద్ధంగా పోలీసులు విచారించి
ఆ గ్రావిటీ ఎంత ఉంటే ఆ చట్టం ప్రకారం ఆయన శిక్షించండి, తప్పులేదు. కానీ మీరు సంబంధం లేని కేసు పెడుతున్నారు అంటే దాంట్లో కూడా ఉండొచ్చు మనోభావాలు దెబ్బతిని ఆయన. రెండో పాయింట్ ఏం చేస్తున్నారు, రాజంపేటలో అరెస్ట్ చేస్తారు, అది బెయిల్ వస్తున్నారు అదే కానీ నరసరావుపేట అయితే పుంగునూరు అంటే 15, 20, 30 ఫిర్యాదులు వచ్చే 15 కేసులు నమోదైపోయినారు. ఈ ఇంటెన్షన్ ఏంటి, ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని. ఆ ఒక కేసే అయితే ఎక్కువ రోజులు పెట్టలేదు, ఇది అభ్యంతరకరం కదా, ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కదా, పీటీ వారెంట్లు దుర్వినియోగం చేసినట్టు అవుతుంది కదా. కాబట్టి ఎంత తప్పు చేసినాడు, ఏ పరిధిలో విచారించాలి, ఆ యాక్షన్ తీసుకోండి. కానీ దానికి భిన్నంగా మీకున్న కోపతాపాలని అన్ని కేసుల్లో పెట్టి కొడతాము అంటే అది పౌర హక్కులు ఉల్లంఘించినట్టు అవుతుంది. ఒక దశ దాటితే కోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది, అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. అట్ ద సేమ్ టైం ఆర్జీవి గారు స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ వేసినాడు, బహిరంగ కోర్టులో అదే అడుగుతున్నట్టున్నాయి. అదేంటంటే 4 ఏళ్ల క్రితం నేను ఒక కామెంట్ చేశాను అంటున్నారు, ఒక పోస్ట్ పెట్టా అంటున్నారు. 4 ఏళ్ల క్రితం నేను చేసిన వ్యాఖ్యలకి 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన మనోభావాలు దెబ్బతినడం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, దానికి వారగడ ఏమారుస్తారు, ఆ రోజు మేము కేసు పెట్టినా కూడా మీరు తీసుకోలేదు అని చెప్పొచ్చు. అది కొంత అర్థం చేసుకోవచ్చు. ఆర్జీవి గారు అడిగిన రెండో మౌలికమైన ప్రశ్న అవుతుంది, అదేంటంటే ఒకే సమయంలో ఒకే రోజు 4 పోలీస్ స్టేషన్లో మనోభావాలు దెబ్బతింటారు, ఒకేసారి దెబ్బతింటుందా? కాబట్టి ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా జరిగాయి అని ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు. కాబట్టి ఆర్జీవి వారి లాజిక్ గా అడిగిన క్వశ్చన్ రేపు టెక్నికల్ అవుతుంది. పైపెచ్చు సుప్రీంకోర్టు తీర్పు ఉంది, జస్టిస్ లక్ష్మణ్ గారు హైదరాబాద్ కోర్టులో తీర్మానం మల్లానికి సంబంధించిన ఈ కేసు ఉంది. ఏం చెప్తుంది సుప్రీంకోర్టు, ఒక వ్యక్తిని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేసినప్పుడు అతని మీద అదివరకే గాని లేదా ఇంకొక సందర్భంలో కానీ ప్రజెంట్ గాని మల్టిపుల్ కేసులు కానీ మల్టిపుల్ పోలీస్ స్టేషన్ లో నమోదైనప్పుడు మల్టిపుల్ పోలీస్ స్టేషన్ తిప్పడం కాదు, పీటీ వారెంట్లన్నీ వేసుకొని ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసుల్లో పీటీ వారెంట్లు వేసుకొని ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడైతే అరెస్ట్ చేస్తారో ప్రధానంగా అక్కడనే విచారించండి, విచారించి చర్యలు తీసుకోండి. ఇది కోర్టు ఇచ్చిన ఆదేశం. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు ఉంటే జైలు శిక్ష పడే కేసు అయితే 60 రోజుల్లో బెయిల్ ఇచ్చేవారు, 7 సంవత్సరాలు పైబడితే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏమవుతోంది, పోసాని మురళీకృష్ణ అరెస్ట్ చేస్తారు, 49 రోజులు చూసుకుంటారు, 60 రోజులు బెయిల్ ఇచ్చేవాళ్ళుగా. కాబట్టి ఇంకొక పీటీ వారెంట్ వేసి విజయనగరంలో 60 రోజులు, ఇట్లా పెట్టుకుంటే 10 పీరియడ్ అంటే 16, 600 రోజులు, అంటే 2 సంవత్సరాలు పెడదామని. అది జరిగే పని, అది పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. కేసు ఏమవదు, కేసు శిక్ష, ఆ కేసు పైన శిక్ష ఎంత పడుతుందో దేవుడు ఎరుగు. ఈ సంబంధం లేని అరెస్టులు మాత్రం నేను శిక్ష అనుభవిస్తున్నాను కదా, ఇది పౌర హక్కుల ఉల్లంఘన. కాబట్టి ఇది దుర్వినియోగం అవుతోందని పీటీ వారెంట్లు జారీ చేసి ఒకేసారి విచారించి బెయిల్ ఇచ్చి పంపండి, తప్పు చేస్తుంటే రుజువు అయితే శిక్షించండి, ఇది కోర్టు చెప్పింది. తీర్మానం మల్లన్న కూడా అట్లా రాష్ట్రాన్ని అరెస్ట్ చేసినప్పుడు ఇదే కేసు జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పు ఇదే, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది. అవును, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు కదా, సరే మీరు వాళ్ళు ఆరోపణలు చేశారని చెప్పేసి వాళ్ళు మనోభావాలకు సంబంధించి మీరు కేసులు తీసుకున్నారు, మమ్మల్ని కూడా ఇటీవల కామెంట్లు చేస్తూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, మిగతా చాలా మందికి సంబంధించి సోషల్ మీడియాలో మిస్లీడింగ్ చేస్తూ వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ జరుగుతూ వచ్చాయి. నేను ఖచ్చితంగా ఒక పార్టీకి సంబంధించి అన్నింటినీ ఖండిస్తూ రావాలి ఇలాంటి వాటి అన్నింటి మీద, కానీ ఒకరి మీద చర్యలు తీసుకున్నప్పుడు ఇంకోళ్ళ మీద కూడా కనీసం కేసులన్నా కట్టాలి కదా. పోలీసులు చర్యలు తీసుకోవడం పక్కన పెట్టండి, కనీసం పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని కూడా ఇలాంటి క్వశ్చన్లు కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు 2 రకాల ప్రాబ్లమ్స్ దారితీస్తుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు అభ్యంతరకరంగా, వాటి మీద కూడా కేసులు పెడతారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కేసులు పెడతారు, తీసుకోదు. ఒక డిఎస్పీ ఉంటాడు, నేను కేసు పెడతాను, తీసుకోరు, రెండోసారి పోతాను, తీసుకోరు. ఇట్లా రెగ్యులర్ తీసుకోపోతే ప్రైవేట్ కంప్లైంట్ కోర్టు ద్వారా ఇస్తాను, అప్పుడు అనివార్యంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది, ప్రైవేట్ కంప్లైంట్ల పేరుతో అన్ని పోలీస్ ఎక్కడ వీలైతే అక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు పెడతారు. ఇప్పుడు ఒక డిఎస్పీ పరిధిలో నేను ప్రతిపక్షంలో ఉంటాను, లేకపోతే మీరు ప్రతిపక్షంలో ఉంటారు, అశోక్ ఆయన ప్రతిపక్షంలో ఉంటాడు, ఒక కేసు పెడతాడు, తీసుకోరు. మీరేం చేస్తారు, కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా కేసు పెడతారు, రిజిస్టర్ చేయాల్సిందే. ఆ రకంగా వరుసగా ప్రతిపక్షంలో ఉన్న అశోక్ అని ఆయన ఒక 10 కేసులు ఆ డిఎస్పీ పరిధిలో పెడతాడు. అధికారంలో ఉండే పురుషోత్తం అని ఆయన అటు కేసు పెట్టిన వెంటనే తీసుకుంటా ఉంటారు. రేపు అశోక్ అని ఆయన అధికారంలోకి వస్తే ఏం చేస్తాడు, ఆ డిఎస్పీ పైన విచారణ జరుపుతాడు. ఏమని, ఆయన డిఎస్పీ పదవిని అధికారంలో ఉండే వాళ్ళకి ఒక రకంగా, అధికారంలో లేని వాళ్ళకి ఇంకో రకం ఇచ్చారు, డిఎస్పీగా మీ మీద ఎందుకు చర్య తీసుకోవాలని పోతారు రేపు. ఇట్లాంటి ఈ అధికారులు ఇబ్బంది పడతారు, చివరకు కేసులు తీసుకోకుండా కోర్టుల ద్వారానే తీసుకుంటే ఆ పేరుతో అధికారులు ఇబ్బంది పెడతారు. రెండోది, ఇప్పటి నుంచి ప్రైవేట్ కేసులు పెడతా వస్తారు. ఇప్పుడు తెలుగుదేశంలో ఏం చేశారు, వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని తిట్టారు కాబట్టి ఇప్పుడు క్రష్ గా కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు.
రేపు వైసీపీలో ముందస్తు జాగ్రత్త తీసుకొని జగన్ 2.0 కదా, కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పటి నుంచే కేసులు పెట్టేసి వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తాడు. ఎవరు ఇప్పుడు ఇది ప్రతీకార రాజకీయాలతో ఒక పతనం దారి తీసే అవకాశం ఉంది. ఇది మంచిది కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదు, ఒక వైసీపీ అనే కాదు, టీడీపీకి మంచిది కాదు, జనసేనకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఇక్కడ అధికారులు కూడా స్వతంత్రంగా ప్రవర్తించకపోతే రాజకీయ నాయకుల కారణంగా మీరు కూడా ఇబ్బంది పడతారు. అనవసరంగా మనకెందుకు ఆ గొడవ అనుకుంటే రూల్ పై వాళ్ళు కేసు పెట్టండి, వీరి మీద కేసు పెట్టండి, ఎవరు తప్పు చేస్తుందో వాళ్ళు చట్టబద్ధంగా చర్య తీసుకుంటే రేపు అధికారులు కూడా అనవసరమైన ఇబ్బందులు గురవుతారు. పోలీసులు చాలా క్లారిటీ చెప్తున్నారు సార్, మేము కేసులు పెడుతున్నామన్నా, మేము అరెస్ట్ చేస్తున్నామన్నా మాకేదో కక్షతో కాదు, పైన ఉన్నటువంటి ప్రెజర్స్తోనే, ఎమ్మెల్యే ప్రెజరు, ఎంపీ ప్రెజరు, మినిస్టర్ ప్రెజరు, లేదంటే ఎవరు ప్రెజర్తోనే చేస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కేసులు పెట్టే ముందు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నారు. ఉంటారు. పురుషోత్తం మంచోడు కాబట్టి పర్వాలేదు అనుకుంటాడు, అశోక్ అని ఆయన ఒప్పుకోడు కదా, నువ్వు పెట్టమంటే పెడతావు, నేను కూడా రేపు పెడతాను, నాకు అధికారంకి వస్తానవా, అందరూ ఒక రకంగా ఉంటారు కదా, సమస్య అది కాదు కదా. అధికారులకి ఇది ఇబ్బందే, అధికారులు కూడా పాపం ఇబ్బందే, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మనం అందరూ ఒప్పుకుంటున్నాం కదా, పోసాని మురళకృష్ణ ఆ రోజు చేసిన వ్యాఖ్యల వరకే కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, చట్టపరంగా చర్య తీసుకోండి, మనం కూడా సమర్థిస్తాం కదా. అది దానికి భిన్నంగా పోతే ఇట్లాంటి రాజకీయ విమర్శలు దారితీస్తాం. ఓకే. కంక్లూడ్ చేస్తూ, విజయసాయి రెడ్డి గారు రాజకీయాలకు మేము దూరంగా ఉంటున్నాను, ఇంకా నేను రాజకీయాల్లోకి రాను అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇటీవల మొన్న హైదరాబాద్కి సంబంధించిన ఒక ఐఐటి హైదరాబాద్కి సంబంధించిన ఒక ఈవెంట్లో ఆయన కనిపించారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి గారు ధనకర్ గారితో సమావేశమయ్యారు, కీలకంగా చాలాసేపు మాట్లాడుతూ వచ్చారు. ఏంటి ఆయన ఏదో గవర్నర్కి వెళ్తారు అని చెప్పేసి ఒక రాజకీయ పరంగా చర్చలు జరుగుతున్నాయి. రాజకీయాల్లో లేనప్పటికీ కూడా రాజకీయాలకు సంబంధించి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఢిల్లీ స్థాయిలో మంచి లాబింగ్ ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి కారణాలు ఏమైనా ఉంటాయా మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి సంబంధించి కావచ్చు? అంటే విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి విరమించుకున్నామని చెప్పారు. అయితే ఉపరాష్ట్రపతికి సంబంధించినంత వరకు ఆయనతో మంచి క్లోజ్ అసోసియేషన్. ఉపరాష్ట్రపతి ఇస్ నాట్ ఎ పొలిటీషియన్, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పొలిటికల్ పార్టీ అయినా కూడా జనరల్ గా ఉంటారు. కాబట్టి ఆయనకున్న అనుబంధులు అయితే చాలా ఏళ్ల పాటు రాజ్యసభలో ఉన్నారు కాబట్టి వారు బహుశా ఆ కర్కసిగా హైదరాబాద్ వచ్చాడు, కలిసి ఉండొచ్చు. చర్చలు జరిపేది ఏమో జనరల్ గా వాళ్ళు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తారు. గవర్నర్ అవుతాడా అవడా అనేది బీజేపీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, ఈయన ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఒకవేళ గవర్నర్ అయినాడు అనుకోండి, అది పెద్ద విషయం కూడా కాదు, ఎందుకంటే గవర్నర్ ఏమో రాజకీయం కాదు, రాజకీయమే, టెక్నికల్ గా రాజకీయం కాదు, అది రాజకీయమే. అంటే ఏం జరుగుతుందో చూడాలి. బట్ విజయసాయి రెడ్డి గారిది నేను వాళ్ళకున్న గుడ్ రిలేషన్ రీత్యా కలిశాడని మాత్రమే అనుకుంటున్నా ప్రజెంట్. కానీ మీడియా ప్రచారం అలా ఉండదు కదా, ప్రధానంగా కొన్ని మీడియా ఛానల్స్ చేసే ప్రచారాలు చాలా వేరుగా ఉంటాయి కదా, అవి లిమిట్స్ దాటి వెళ్ళిపోతా ఉంటాయి కదా. ఇప్పుడు సంబంధం లేని రోజాని అరెస్ట్ చేయగలేంది డైరెక్ట్ గా ఫోటోలో కల్పిస్తున్న విజయసాయి రెడ్డిని గవర్నర్ చేయడంలో పెద్ద విషయం కాదు కదా. ఓకే. సో ఇవన్నీ రాజకీయ పరంగా అంశాలు తప్పితే పెద్ద యూజ్ ఉండవు అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.